నాది చిలకలూరిపేట అండి. మా ఇల్లు పాటి మీద, నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ సహకారంతో ఈ 52 ఎకరాల్లో గృహాలు నిర్మించడం జరిగినది. అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారటంతో ఈ ఇల్లు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మాకు B10 F6 లో ఇల్లు వచ్చిందండి. వచ్చిన ఈ గవర్నమెంట్ లో ఒక చెంచా మట్టి గాని ఒక చెంచా ఇసుక గాని వేసి మళ్ళీ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల పాములు, తేళ్లు, మండగప్పులు, విషసర్పాలు అనేవి అనేకమైన వస్తున్నాయి. గవర్నమెంట్ డబ్బులు కట్టించుకుంది. ఈ గవర్నమెంట్ తర్వాత ఎటువంటి డబ్బులు లేకుండా మీకు రుణమాఫీ చేస్తాము, అలానే జరిగినాయా? మాకు రుణమాఫీ అయితే ఏం లేదండి. నాది 50,000 రూపాయలు కాబట్టి నేను ఇప్పటికి 60,000 రూపాయలు ఈఎంఐలు కట్టాను. నెలకు వచ్చేసి 4,200 రూపాయలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఒక 3 నెలలు పెండింగ్ పడినా కూడా బ్యాంక్ ఆఫీసులు మాకు నోటీసులు పంపిస్తున్నారండి. ఇది 5 సంవత్సరాలు పాడుబట్టుగానే ఇచ్చారు కానీ లోపల క్లీన్ చేసి ఇవ్వడం కానీ అలాంటివి కూడా ఏమి ఇవ్వలేదండి. నా పేరు రాంబాబు నాయక్ అండి. మేము జనవరి 1 నైట్ వచ్చామండి. అప్పుడు టీడీ ఫ్యామిలీ శాంక్షన్ అయింది, అప్పుడు కట్టించారు ఇల్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే కరెంటు సౌకర్యం బాగానే ఉంది కానీ మాకు నీళ్ళది మంచి నీటిది కొంచెం ఇబ్బందిగా ఉందండి. పాములు తిరుగుతున్నాయి. ఈ సందుల్లో మొత్తం అంతా చెత్త అంతా అట్నే ఉంది. నాకు ఇక్కడ బడి పిల్లలకు బాగా సౌకర్యం లేదండి, బాగా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా వాలంటీర్లు అసలు లేరు. వాలంటీర్ ఏదైనా మేము పెన్షన్ తెచ్చుకోవాలన్నా ఊళ్ళో గురవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వాలంటీర్లు లేరు. మాకు ఈ పాములు బిడద ఎక్కువ ఉంది. పిల్లలకు స్కూల్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. దాని నుంచి కొంతమంది ఎన్నికి వెళ్ళిపోతా ఉంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి పనులు ఏమి లేవు. ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్తేనే పని దొరకట్లేదు. పని కోసం ప్రత్యేకించి బండ్లు వేసుకొని ఆటోలు ఎక్కువ ఊళ్ళోకి వెళ్ళాలి. ఈ బడి పిల్లల నుంచి పనికి పోవాలా, ఈ బడికి పిల్లల్ని తీసుకుపోవాలా, చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్లు సపరేట్ గా లేవు. అవి తెచ్చుకుంటేనేమో మట్టి వస్తుంది కింద అడుగున. టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వస్తువుల విషయంలో మాకు టీడీపీ గవర్నమెంట్ లోనే బాగుంది. నా పేరు కరుమల అండి. మేము వచ్చి 6 నెలలు అయింది. మేము వచ్చే 6 నెలలు జరుగుతుంది. తర్వాత ఈ మండల గిన్నెల మొత్తం ఈ మున్సిపాలిటీ ఏం పట్టించుకోవట్లేదు. అది ఏమంటే మేమే చేసుకోవాలంటున్నారు. ఆ తర్వాత ఏమన్నా పైపులు ఏమన్నా వాటర్ సరిగ్గా రావట్లేదంటే అది మేమే చేసుకోవాలంటున్నారు. ఆల్రెడీ మేము బ్యాంకుకి మేము కిస్తీ ద్వారా 4 వేలు కట్టాలా నెల వచ్చేలకి కంపల్సరీ. అది కొంత డ్రైనేజ్ ప్రాబ్లం కొంచెం ఉంది. అది వాళ్ళు చేయట్లేదు, సరిగా పట్టించుకోవట్లేదు. ఈ చెత్త అయితే మొత్తం సరిగా ఎవరు ఓడట్లేదు, సరిగా మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. ఫ్యాన్లు ఇవ్వలేదు మాకు ఇంతవరకు. ఫ్యాన్లు ఇవ్వలేదు. ఫ్యాన్లు అంటే అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, ఇదిగో ఇస్తాం అన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు ఫ్యాన్లు మాకు. ఆ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యి మామూలుగా ఆ గవర్నమెంట్ ఇస్తానా ఎన్ని ఇస్తున్నారు, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని డబుల్ బెడ్రూమ్ కి 2 ఇస్తా అన్నారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా అగ్రిమెంట్ రాశారంటే 2 ఫ్యాన్లు 2 లైట్లు 2 పెట్టి ఇస్తానన్నారు. వాళ్ళు వీళ్ళ మట్టికి ఒక ఫ్యాన్ ఒకటి ఇస్తా ఉన్నారు. ఆ ఫ్యాన్ కూడా ఇవ్వలేదు మాకు ఇంతవరకు. ఒక లైట్ ఇస్తాను, మామూలు లైట్ ఒకటి. మేము పోయి అడిగితే అదిగో ఇదిగో అంటారు. నా పేరు ఇట్టే శ్రీశిల్ప అండి. ఇళ్ళన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాకు 2018లో గృహప్రవేశాలు కూడా చేసుకోమన్నారు. అప్పుడు మేము గృహప్రవేశాలు కూడా చేసుకున్నాము. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రహరీ అవి కట్టిస్తామని చెప్పి అప్పుడు తాళాలని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఓకే అనుకున్నాం మేము కూడా. అందులోకి ఎలక్షన్ కూడా వచ్చింది, ఎలక్షన్స్ వచ్చాయి. 2019లో ఎలక్షన్ లో ఓడిపోవటం వల్ల ఇల్లు ఇవ్వలేకపోయారు వాళ్ళు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏమో మాకు అప్పటి నుంచి ఇళ్ళకి ఏమి సమాధానం లేదు. వాలంటీర్స్ అన్నారు, ఆ వ్యవస్థ అన్నారు, ఈ వ్యవస్థ అన్నారు. ఏ వ్యవస్థ నుంచి మాకు సమాధానం ఇవ్వలేదు. చివరికి కమిషనర్ గారు కూడా మాకు సమాధానం ఇవ్వలేదు. మేము వెళ్ళి అడిగినా కూడా ఇస్తారని. చివరికి ఒక 5 నెలల క్రితం ఇచ్చారు, మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు. సరే ఇచ్చారు కదా అని చెప్పి మేము వచ్చాము. ఇక్కడ చూస్తే అసలు క్లీనింగ్ లేదు, డ్రైనేజ్ క్లీనింగ్ లేదు ఫస్ట్. తర్వాత చుట్టూ ఈ చెట్లు ఇవన్నీ ఉండటానికి వీలు లేకుండా ఉన్నాయి. ఏం అడిగినా చేస్తామంటారు, చేయరు. పైన ఒక్క ఈ లైన్ మొత్తంలో ఒక లైట్ కూడా లేదు. ఏంటండి ఆ రఫానీ గారు వచ్చారు ఒక రోజు. ఏంటండి అంటే రేపొద్దునే వేపిస్తానమ్మా అన్నారు. వెళ్ళారు, మళ్ళీ సమాధానం లేదు. కమిషనర్ గారికి ఫోన్ చేస్తే అమ్మ పంపిస్తున్నానమ్మా లైన్ మెన్ అంటారు. అయ్యి లేదు. సరే పాములు వస్తున్నాయండి, చెట్లు కొట్టించండి, ఇవి బాగా పెరిగిపోతున్నాయి అంటే రేపొద్దునేనమ్మా అంటారు. ప్రతిదీ రేపొద్దునే అంటారు, ఏది చెయ్యరు. మేము ఏది చేసుకోవాలన్నా మేమే చేసుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ బాగా కట్టించింది. ఇంటికైతే ప్రాబ్లం లేదు. వచ్చి ఉందామంటే మాత్రం ఇక్కడ ఫెసిలిటీస్ కనిపించట్లేదు. వాటర్ ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, ఓకే. కానీ వాటితో కాదు కదా, మాకు ఇక్కడ ఉంటే పాములు వస్తున్నాయి, ఇబ్బంది ఉంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ ఇచ్చిన వరకైనా అప్పటి నుంచి ఏమి చేయలేదు పోగా మాకు ఈ హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. ఈ చెదలు ఇవన్నీ వచ్చేసినాయి. లేదండి, 4,446 కుటుంబాలకి 450 కుటుంబాలు అయితే మాత్రమే వచ్చాయి. ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఏం వస్తే కింద ఉందామంటే పాములు భయం, పైన ఉందామంటే పైన ఫ్లోర్ డ్యామేజ్ ఉంది, 4th ఫ్లోర్ లో. సరే అదేంటమ్మా చూడండి అంటే ఇక్కడ వాళ్ళు పట్టించుకోరు, ఊళ్ళోకి వెళ్తే అక్కడ వాళ్ళు పట్టించుకోరు. అందువల్ల వచ్చి తాళాలు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము అడుగుతున్నాం, సచివాలయంలో అడగమంటున్నారు, అడుగుతున్నాం.
మేము అది చేపించమండి ఇది చేపించండి మీరే చేయించుకోవాలి అని చెప్తున్నారు ఈ రోజు. మళ్ళీ మాకు ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో ఈ రిపేర్కి అంత ఖర్చు అవుతుంది. ఎంత కట్టారమ్మా ఇప్పుడు ఇంటి కోసం? అప్పుడు మేము 50,000 కట్టామండి స్టార్టింగ్ లో. దాని బేస్ మీద ఈ గవర్నమెంట్ మేము మాఫీ చేస్తాము, మా డబ్బులు అవసరం లేదు, ఫ్రీగానే ఇస్తాం అందరికీ చెప్తున్నారు కదా. ఒక్క రూపాయి మాఫీ చెయ్యకపోగా బ్యాంక్ అకౌంట్ లో మాకున్నాయి 2 years మాటోరియం అన్నారు అప్పుడు కరోనా అప్పుడు. 2 years మాటోరియం అయిపోయినాక 2018లోనే నాకు లోన్ శాంక్షన్ అయింది కాబట్టి 2020 జనవరి నుంచి నాకు అమౌంట్ కట్ అవుతుంది. స్టార్టింగ్ లో మాకు తెలియలేదు ఏంది ఇలా కట్ అయిపోతుంది అని అనుకున్నాం. తర్వాత చూసుకుంటే హౌస్ లోను సచివాలయాల్లో అడగమన్నారు. ఫస్ట్ సచివాలయాల్లో కూడా అంతే, మాకు తెలియదమ్మా అంటారు. ఎవరికి ఏమి తెలియదని చెప్తారు ఫస్ట్ సమాధానం. ప్లస్ ఇంకోటి మా అకౌంట్ లో ఎవరైనా వేసినా అది కట్ అయిపోతుంది. మాకు తెలియకుండా కట్ అయిపోయి చాలా డబ్బులు కట్ అయిపోయాయి. రజనీ గారండి. అవును అవునండి ఆరోగ్య శాఖ మినిస్టర్ ఆవిడ. అవునండి మీ ఆరోగ్యాలు కాపాడుతుంది ఆవిడే కదా. అవునండి. పాములు పువ్వులు పాపులు తిరుగుతున్నారు, ఆవిడ సంప్రదించలేదు. ఆవిడ మేము సంప్రదించాలన్నా ఆవిడ ఎక్కడుంటారో మాకు ఒక ఐడియా లేదండి. ఆవిడ ఇక్కడెక్కడో హౌస్ అంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎవరు కనిపించలేదు. ఆవిడ ఎక్కడుంటారో మాకు ఒక ఐడియా లేదు. మొన్ననే నేను నా చేతి పక్కగానే పాము పోయింది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, ఉండే సమయం ఉంటది, లేని సమయం ఉంటది. అక్కడ బండి ఉంటే తీయడానికి వెళ్తే నేను నా పక్కగా పాము వెళ్ళింది, నేను ఏం చెప్పుకోవాలి? ఎవరికి చెప్పాలి? వీళ్ళు వచ్చిన తర్వాత మరి దీని గురించి ఏ చర్య తీసుకున్నది లేదు. తీసుకోకపోగా కట్టిన ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ కట్టిన ఇల్లు ఇవ్వడానికి మాకు 4 ఏళ్లు పట్టింది. ఆ ఇచ్చే సమయానికి ఇవి చెదలబట్టిపోయి ఉన్నాయి. మేము కట్టిన అమౌంట్ కి మనీ ఎగస్ట్రా 50,000 కట్ అయినాయి. మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి కట్ అయినట్టు. మళ్ళీ 50,000 కట్ అయినాయి. మరి గవర్నమెంట్ హాఫ్ మనీ వెనక్కేసామన్నారు. ఆ మనీ ఏమైంది తెలియదు. మా లోన్ ఇప్పటికీ 3,15,000 ఏమో లోన్ ఉందని చెప్పారు. మరి ఇవన్నీ మధ్యలో డబ్బులు ఏమైనాయి? ఈ లోన్ ఏంటి? అసలు ఇక్కడ మా పరిస్థితి ఏంటి? ఏది అర్థం కాని దిక్కుజోజని పరిస్థితిలో ఇక్కడ ఉన్నాం మేము. సీఎం గారు మహిళలకి మేము పూర్తిగా తోడ్పాటు చేస్తున్నాము, అన్ని రకాలుగా ఆదుతున్నాము, ప్రతి బట్టం మేము బట్టలు నొక్కుతున్నాము, అన్ని శాంక్షన్ చేస్తాం అంటున్నారు కదా. మీరు మరి ఏం అందట్లేదు అంటున్నారు? మరి ఆయన బటన్ నొక్కుతున్నారు, ఓకే బానే ఉంది. అకౌంట్ ఎన్పిఎస్ స్టేటస్ అంటారు. ఎన్పిఎస్ స్టేటస్ లోనే ఆయన నొక్కిన పథకాలన్నీ పడతాయి అంటారు. ఆ పథకాలని ఈ అకౌంట్ని ఏం చేశారు? ఈ హౌసింగ్ లోన్ ఉన్న అకౌంట్ని యాడ్ చేశారు. మాకు అమ్మఒడి అలా మాకు అసలు పడిన విషయం కూడా మాకు తెలియదు. అలా పడుతుంది, కట్ అయిన తర్వాత మెసేజ్ వచ్చింది, మీకు ఈ అమౌంట్ ఇక్కడ కట్ అయింది, ఒక 13,000 కట్ అయ్యి మనకు అమ్మఒడి పడి ఇట్లా కట్ అయిందని మేము అనుకోవటమే. మాకు అసలు ఆ అమౌంట్ పడుతున్నదే మాకు తెలియదు. ఇదేంటి జగనన్న చేదోడని డబ్బులు వేస్తున్నారు. నాకు వచ్చింది 1 సంవత్సరమేనండి. అందరికీ వస్తాయి, ఎక్కడ వస్తున్నాయండి పథకాల డబ్బులు? అమ్మఒడి రానోళ్ళు ఇందులోనే ఈ 450 కుటుంబాల్లోనే చాలా మంది ఉన్నారు అమ్మఒడి పడని వాళ్ళు.